వేతనదారులకు ఇప్పటికీ 52 కోట్ల రూపాయలు చెల్లించాం. ఏషియన్ బ్యాంక్, పిఎంజిఎస్వై, ఎస్డిఆర్ఎఫ్ మరియు నబార్డ్ గ్రాంట్ల కింద 115 కోట్ల రూపాయలతో 378 కిలోమీటర్ల రోడ్ నిర్మాణం చేపడుతున్నాం. రూరల్ వాటర్ స్కీమ్ జల్ జీవన్ మిషన్ ద్వారా అన్ని గ్రామాలకి ఇంటింటికి కుళాయి ద్వారా సురక్షితమైన తాగునీరు అందించే బాధ్యత మీ ప్రభుత్వం తీసుకుంటుంది. జిల్లాలో ఉన్న అన్ని చెత్త నుంచి సంపదన తయారు చేసే కేంద్రాలు తిరిగి మేము ప్రారంభిస్తాం. ఆర్ఎంబి ద్వారా 248 కోట్ల రూపాయలతో 232 కిలోమీటర్ల రోడ్లు మేము వేస్తున్నాము. మున్సిపల్ శాఖ ద్వారా జిల్లాలో 14 ప్రాంతాల్లో అన్న క్యాంటీన్ కూడా ప్రారంభించబోతున్నాము. మున్సిపాలిటీ పరిధిలో నీటి కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నాం. మన గుంటూరు మున్సిపాలిటీలో 903 కోట్ల రూపాయలతో భూగర్భ డ్రైనేజీలు కూడా త్వరలోనే పూర్తి చేయబోతున్నాం. ఇంకా మంగళగిరి, తాడేపల్లి కార్పొరేషన్ పరిధిలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఏర్పాటు చేస్తాం. మరియు 24 గంటలు నీరు అందించే పథకాన్ని కూడా రూపొందిస్తున్నాం. ఇంకా గుంటూరు నగరంలో ట్రాఫిక్ సమస్య లేకుండా చర్యలు తీసుకుంటాం. ఇంకా విద్యుత్ శాఖ ద్వారా వ్యవసాయానికి పగలే 9 గంటల నాణ్యమైన విద్యుత్ అందిస్తాం. ఎస్సీ ఎస్టీ సోదరులకు 200 యూనిట్లు ప్రతి నెల ఉచితంగా విద్యుత్ అందిస్తున్నాం. ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పాలసీ కింద 263 యూనిట్లు రాయితీలు అందించాం. పిఎంఈజీపీ కింద 41 యూనిట్లకు సబ్సిడీలు అందిస్తున్నాం. ఇంకా తెనాలిలో డాల్ మిల్క్ క్లస్టర్, మంగళగిరిలో జెమ్స్ జ్యువెలరీ పార్క్ మరియు వీవర్స్ ఫౌండేషన్ క్లస్టర్ కూడా ఏర్పాటు చేయబోతున్నాం. ఇంకా చేనేత రంగాన్ని కూడా పూర్వ వైభవం తీసుకొచ్చే బాధ్యత మీ ప్రభుత్వం తీసుకుంటుంది. చేనేతపై భారంగా ఉన్న జీఎస్టీ రద్దుకు కేంద్ర ప్రభుత్వంతో చర్చలు ఇప్పటికీ జరిపాం. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం ఇవ్వలేకపోతే రాష్ట్ర ప్రభుత్వమే ఆ డబ్బులు రీయింబర్స్ చేస్తుంది. దేశంలో తొలిసారిగా నైపుణ్యం గణన కూడా చేపడుతున్నాం. జిల్లాలోని ఎంబీటీఎస్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీలో స్కిల్ డెవలప్మెంట్ ఎక్స్టెన్షన్ సెంటర్ ఏర్పాటు చేయబోతున్నాం. ఉచిత ఇసుక విధానం ఇప్పటికీ అమల్లోకి తీసుకొచ్చాం. ప్రజల అభిప్రాయాలు తెలుసుకుంటాం. ఈ విధానాన్ని మెరుగుపరుచుతాం. మీ ప్రభుత్వం లక్ష్యం ఒకటే, ఉచితంగా ఇసుక అందిస్తాం. బీసీ, ఎస్సీ, ఎస్టీ సోదరులకి సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నాం. వారిని పేదరికం నుంచి బయటికి తీసుకొచ్చే లక్ష్యంతోనే మీ ప్రభుత్వం పనిచేస్తుంది. ఇంకా సిఆర్డిఏ ద్వారా ఇప్పటికీ ఆగిపోయిన అమరావతి పనులు వేగంగా మళ్ళీ ప్రారంభిస్తాం. పెండింగ్ లో ఉన్న రైల్వే ప్రాజెక్టులన్నీ యుద్ధ ప్రాతిపదికంగా మీ ప్రభుత్వం పూర్తి చేస్తుంది. ఇంకా ఆంధ్రప్రదేశ్ ను గంజాయి డ్రగ్స్ ఫ్రీ రాష్ట్రంగా తయారు చేసే బాధ్యత కూడా మీ ప్రభుత్వం తీసుకుంటుంది. గౌరవ ప్రధాన